నమస్తే, వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి రామనాయుడు. అప్రమత్తంగా ఉన్న అధికారులందరికీ అప్రమత్తం చేస్తాం. ప్రజలు ధైర్యం జాగ్రత్తగా ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా. వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. ఎగువన వర్షాలు పడటంతో పులిచింతల నుండి 60,000 క్యూసెక్కులకు పైగా వరద నీరు రావడంతో ప్రకాశం బ్యారేజీ 70 గేట్లలో 55 గేట్లను అడుగు పైకి, 15 గేట్లను 2 అడుగులు పైకి ఎత్తి నీటిని కిందకు వదిలేయడం జరుగుతోంది. వరదల నేపథ్యంలో పూర్తి అప్రమత్తంగా ఉన్నామని, అధికారులను కూడా అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీసా తెలిపారు. బుధవారం సాయంత్రం కలెక్టర్ లక్ష్మీసా ప్రకాశం బ్యారేజీ వద్ద వరద పరిస్థితిని పరిశీలించారు. అధికారుల నుంచి వరద నీటి ప్రవాహానికి సంబంధించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గురువారం ఉదయం నాటికి 1,00,000 క్యూసెక్కులకు 2 రోజుల్లో 3 లక్షల క్యూసెక్కులకు చేరుకునే అవకాశం ఉందని, ఈ నేపథ్యంలో కృష్ణానది పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేసినట్లు వెల్లడించారు. ఇరిగేషన్, రెవెన్యూ, పోలీస్, పంచాయతీరాజ్, మున్సిపల్ తదితర శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉన్నారని, బ్యారేజీ ఎగువ దిగువ వైపుల ఉన్న గ్రామాల ప్రజలను అప్రమత్తంగా ఉండాలని సూచించినట్టు తెలిపారు. కృష్ణా జిల్లా కలెక్టర్ అధికార యంత్రాంగంతోనూ సమన్వయం చేసుకుంటున్నామని తెలిపారు. కలెక్టర్ వెంట ఇరిగేషన్ ఎస్సీ ఆర్ మోహనరావు, ఈఈఆర్ రవికిరణ్, డిఈఎన్ అజయ్ బాబు, బ్యారేజ్ జేఈ సత్యరాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో ప్రకాశం బ్యారేజ్ దగ్గర ఈరోజు ఆల్ ద 70 గేట్లు కూడా లిఫ్ట్ చేయడం జరిగింది. ఒక 50 గేట్లు 1 అడుగు, ఒక 55 గేట్లు 15 గేట్లు 2 అడుగుల లిఫ్ట్ చేశాము. దాదాపు 60,000 క్యూసెక్స్ నీళ్లు సముద్రానికి వదిలేస్తున్నాము. సో దీనికి ముఖ్యంగా పులిచింతల నుంచి మనకు ఆల్రెడీ 3 లక్షల క్యూసెక్స్ వాటర్ రేపు మార్నింగ్కి రీచ్ అవుతుంది కాబట్టి దానికి ప్రికాషనరీ మెజర్గా ఇక్కడ తీయడం జరిగింది. ఇదే కాకుండా ఈస్ట్ కెనాల్, వెస్ట్ కెనాల్ కూడా మొత్తం కలిపి 14,000 క్యూసెక్స్ వాటర్ని కూడా రిలీజ్ చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పటివరకు చూసుకుంటే సిటీలో అయితే అట్లాగే ఈ రివర్ పైబడి అలాగే కింద స్థాయిలో కింద లెవెల్లో విలేజెస్ ఎక్కడైతే ఉన్నాయో రివర్ రైపేరియన్ విలేజెస్ అక్కడంతా ఆ ప్రజల్ని అప్రమత్తం చేయడం జరిగింది. అధికారులు కూడా 24/7 డ్యూటీ వేయడం జరిగింది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లన్నీ చేయడం జరిగింది. ఫిషర్మెన్స్కి కూడా ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరిగింది. ఫిషింగ్కి అవన్నిటికి నదిలో వెళ్ళకూడదని అందరూ అప్రమత్తంగా ఉన్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా ఈవెన్ 3 లక్షల కన్నా ఎక్కువ నీళ్లు వచ్చిన పై నుంచి ప్రజలకి అలాగే ఫిషర్మెన్కి ఎక్కడ ఇబ్బంది జరగకుండా అన్ని రకాలుగా ప్రికాషన్స్ తీసుకొని ఉన్నాము. ఇరిగేషన్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అప్రమత్తంగా ఉన్నారు. అలాగే విజయవాడ సిటీలో కూడా ఎక్కడైతే ముంపు ప్రాంతాలు ఉన్నాయో కృష్ణా నదికి పక్కనవి, సో అటువంటి ఏరియాలో కూడా ప్రాపర్గా డ్రైనేజెస్ అట్లాగే ఆ షట్టర్ గేట్స్ అవన్నీ మమ్మరంగా పెట్టడం జరిగింది. ఎక్కడ ఇబ్బంది లేదు. పబ్లిక్ కూడా అలర్ట్ చేశాము. కంటిన్యూస్గా 24/7 ఫాలోఅప్ చేస్తున్నాం. ఇదే కాకుండా జిల్లా స్థాయిలో కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది. అక్కడ కూడా 24/7 స్టాఫ్ని డిప్లాయ్ చేశాము. పబ్లిక్ నుంచి ఎక్కడైనా ఏదైనా సమస్యలు ఉన్నాయి లేదా ఎక్కడైనా వరద ఎక్కువ ఉంది అని పబ్లిక్ ఇన్ఫర్మేషన్ వచ్చినా కూడా వెంటనే దాన్ని అటెండ్ అవ్వడం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. సిటీలో దాదాపుగా ఒక 43 లోతట్టు ప్రాంతాలను గుర్తించడం జరిగింది. అక్కడి నుంచి దగ్గర ఉన్న రీహాబిలిటేషన్ సెంటర్ కూడా ఆల్రెడీ మ్యాప్ చేసి పెట్టుకున్నాము. ఇన్ కేసు వరద ఎక్కువ
ముంపు పరిస్థితి ఏమైనా వస్తే వెంటనే ఎక్కడైతే ముంపు వస్తాయో ఆ ఏరియా నుంచి వాళ్ళని రీహాబిలిటేషన్ సెంటర్ కూడా లిఫ్ట్ చేయడానికి మేమైతే సిద్ధంగా ఉన్నాము. బట్ ఇరిగేషన్ అధికారులు చెప్పిన ప్రకారంగా ప్రస్తుతానికైతే పైనుంచి పులిచింతల నుంచి అలాగే ఎన్ఎస్పి నుంచి శ్రీశైలం నుంచి వస్తూ ఉంది నీళ్లు ఇప్పుడు 3 లక్షల క్యూసెక్స్ వస్తున్నాయి. రానున్న రోజుల్లో అక్కడ తగ్గిన తర్వాత 3 రోజులు ఇక్కడ కూడా తగ్గిపోతుంది. పైన చూసుకుంటే ఇప్పుడు వర్షాలు కూడా తగ్గాయి కాబట్టి పెద్దగా అలార్మింగ్ అయితే లేదు. బట్ పబ్లిక్ అయితే మనము అలర్ట్గా పెట్టున్నాము. పడాల్సిన అవసరం లేదు. అట్లని మళ్ళీ కేర్లెస్గా ఉండాల్సిన అవసరం లేదు. జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడైనా ఏదైనా ఇబ్బంది ఉందంటే సోషల్ మీడియానో లేదా అక్కడిక్కడ విని చదివి భయపడాల్సిన అవసరం లేదు. అధికారికంగా మేమే డైరెక్షన్స్ ఇస్తాము. ఎప్పటికప్పుడు సూచనలు అలాగే అలర్ట్స్ కూడా ఇస్తుంటాము కాబట్టి దాన్ని బట్టి కోఆపరేట్ చేస్తే సరిపోతుంది. విజయవాడ వరకు లాస్ట్ టైమే పెద్ద వరద మనం ఫేస్ చేసాము కాబట్టి ఈసారి అటువంటి ఇబ్బంది రాకుండా అటువైపు బుడమేరు అయితేనేంటి, ఇటువైపు కృష్ణ అయితేనేంటి, అట్లాగే అక్కడ మున్నేరు నుంచి అలాగే ఈ బుడమేరుకు అనుసంధానం అయ్యే మన ఇది పులివాగు, కోతులవాగు ఇవన్నీ దగ్గర కూడా అలర్ట్గా ఉన్నాము. అన్ని దగ్గర కావాల్సిన మినిమం వర్క్స్ అయితే ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యాయి. అలాగే బుడమేరు వరద వల్ల అయితే కొట్టుకుపోయిన జాగా ఉండేది ఆ బ్రిడ్జ్ కంప్లీట్గా పూర్తి చేయడం జరిగింది. గౌరవ ఇరిగేషన్ మంత్రి వారు స్వతహా వచ్చి పర్యవేక్షించి ఆ కార్యక్రమాన్ని స్పీడ్గా కంప్లీట్ చేశారు. కాబట్టి ఈవెన్ విజయవాడ సిటీ అయితేనేంటి, ఎన్టీఆర్ జిల్లా అయితేనేంటి వరద ఎటువంటిది వచ్చినా కూడా ఫేస్ చేయడానికి, పబ్లిక్ ఇబ్బంది కలగకుండా దాన్ని నివారించడానికి సిద్ధంగా ఉన్నాం. కాబట్టి మీడియా మిత్రుల ద్వారా కూడా ఈ మెసేజ్ ప్రతి ఒక్కరికి వెళ్ళాలి. సోషల్ మీడియా అక్కడెక్కడ చూసి భయభ్రాంతిని పడాల్సిన అక్కర్లేదు. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. కంప్లీట్గా ప్రజల్ని ఆదుకోవడానికి రెడీగా ఉన్నాం. అలాగే SDRF నుంచి కూడా, స్టేట్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ నుంచి కూడా ఎప్పటికప్పుడు మనకు టీం వస్తున్నాయి. ఇక్కడ వరదలు అంటే వర్షాలు ఇక్కడ కంటిన్యూస్గా 3 రోజులు వస్తే ఇక్కడ ఒక క్యాంప్ చేయించేస్తున్నాను. 45 మంది SDRF బెటాలియన్ వచ్చి ఇక్కడ ఉంటుంటారు. అట్లాగే సీఎం నుంచి కూడా అధికారులు ఎప్పటికప్పుడు సలహా సూచనలు ఇస్తున్నారు. కాబట్టి విజయవాడ ఈజ్ సేఫ్. ఎన్టీఆర్ డిస్ట్రిక్ట్ ఈజ్ రెడీ టు ఫేస్ ఎనీ టైప్ ఆఫ్ ఫ్లడ్స్. కాబట్టి ప్రజలు ధైర్యంగా ఉండాలి, బట్ అలర్ట్గా ఉండాలి. మెయిన్లీ ఫిషర్మెన్స్, అలాగే కృష్ణా నది ఒడ్డున ఉన్న ఫిషర్మెన్, అలాగే రైతులు, అలాగే గేదెలు పశువులను చూసుకుంటున్న వాళ్ళు దయచేసి అవి కొంచెం ఈ వరదలు ఈ 2 days కొంచెం అలర్ట్గా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. అఫీషియల్ డైరెక్షన్ ఏదైతే ఉన్నాయో దాన్ని పాటించండి. ఈ సందర్భంగా తెలియజేసుకోండి. ఎక్కువగా వరద ఇప్పుడే చూడండి, ఇప్పుడు ఆల్రెడీ 60,000 క్యూసెక్స్ వెళ్తా ఉంది. రేపు మార్నింగ్ కల్లా ఆల్మోస్ట్ ఇక్కడ కూడా 1 lakh క్యూసెక్స్ దాటుతుంది. కాబట్టి అలర్ట్గా పెట్టాము. ఈ 2 జిల్లాలతో కూడా అనుసంధానం చేసుకుంటున్నాము. వాళ్ళు కూడా అలర్ట్గా ఉన్నారు. అటువంటిది ఎక్కడైనా మీ దృష్టికి వచ్చి కూడా దయచేసి తీసుకురండి. వీ విల్ అలర్ట్ దేమ్. ఒకసారి వాళ్ళు చూసాంలే చేసాంలే అని వెళ్ళిపోతుంటారు. కానీ వాటర్ మనం ప్రిడిక్ట్ చేయలేం కాబట్టి కేర్ఫుల్గా ఉండాలి. థ్యాంక్ యూ ఫర్ దట్ ఇన్ఫర్మేషన్. 3 lakhs వస్తే ముంపుకు గురయ్యే ప్రాంతాలు లాస్ట్ టైం చూసుకుంటే మనకు బికాజ్ ఆఫ్ ద టెక్నికల్ ప్రాబ్లమ్స్ అక్కడ షట్టర్ లేకుండా అయినాయి కానీ ముంపులు. సో ఇక్కడ 3 lakh వస్తే మనం సేఫ్గా ఉన్నాం. అంటే కృష్ణ పైన వస్తే ఈ చిన్నలంక పెద్దలంక ఏది ఇబ్రాహీంపట్నంలో ఉన్నాయో అక్కడ ముంపుకు అంటే మెయిన్లీ ఇన్యుండేషన్ అవుతాయి, అంటే కనెక్టివిటీ కట్ అవుతుంది. అక్కడ కూడా ఆల్రెడీ అలర్ట్గా పెట్టి ఉన్నాము. సో అది 3 lakh రీచ్ అయినప్పుడు యాక్చువల్గా తెలుస్తుంది. బట్ మన ప్రిపేర్నెస్ అయితే ఇప్పటి నుంచే ఉంది. 3 లక్షల వరద వస్తుంది అంటే ఐలాండ్ లోపలికి వాటర్ వచ్చే అవకాశం ఉందా? అదే కనెక్టివిటీ కట్ అవుతుంది. అక్కడ కనెక్టివిటీ కట్ అవుతుంది. మొత్తం ముಳುగు ఉండదు. అది 5 lakhs పైన వస్తే ములుగుతుంది, కానీ కనెక్టివిటీ అయితే కట్ అవుతుంది. సో దాని వరకు అయితే మేము ప్రబంధంగా పెట్టాము, అలర్ట్ చేసాం. ఎస్, వార్నింగ్ ఇది పెట్టేస్తుంటాం. నెక్స్ట్ 2 days వరకు అయితే 3 lakhs రీచ్ అవుతుంది. అదైన తర్వాత అప్పర్ క్యాచ్మెంట్ ఏరియాలో కనుక రైన్ పడితే మళ్ళీ కంటిన్యూ అవుతుంది, లేదంటే రిసైడ్ అయిపోతుంది. అంటే 2 days వరకు మేము కూడా వాచ్ చేస్తుంటాం. మీ సైడ్ నుంచి కూడా అలర్ట్గా పబ్లిక్ని అవేర్నెస్ కల్పిస్తూ ఉండండి. ఓకే, చలో, థ్యాంక్ యూ. సీఎం చంద్రబాబు 4 రోజుల సింగపూర్ పర్యటనలో 26 కార్యక్రమాల్లో పాల్గొన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై వివిధ సంస్థల ప్రతినిధులతో చర్చలు జరిపారు. సింగపూర్లోని ప్రతిష్టాత్మక ప్రాజెక్టులను సందర్శించి రాష్ట్రంలో అమలు చేసేందుకు వీలుగా అధ్యయనం చేశారు. పెట్టుబడుల ఆకర్షణ, ఏపీ బ్రాండ్ పెంచడమే లక్ష్యంగా సీఎం 4 రోజుల సింగపూర్ పర్యటన బుధవారం రాత్రితో ముగిసింది. సింగపూర్లో భారత హై కమిషనర్ శిల్పక్ అంబులే సీఎం బృందానికి సహకరించారు. పర్యటనలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్ పాల్గొన్నారు. సింగపూర్, కెపెల్ కార్పొరేషన్, జీఐసి, ఎస్ఎంబీసీ, కేపీ, టాలియండ్ ఇన్వెస్ట్మెంట్, ఎవరెన్స్ ఇంజనీరింగ్, టెమానెక్, విల్మర్, టీవీఎస్ మోటార్స్, మందాయి వైల్డ్ లైఫ్, ఆదాని పోర్ట్స్ తనకు వీడ్కోలు పలకడానికి హోటా ప్రతినిధులతో సీఎం సమావేశమై రాష్ట్రంలో పెట్టుబడుల అవకాశాల, పారిశ్రామిక అభివృద్ధి, అనుకూల విధానాల గురించి వివరించారు. పట్టణాభివృద్ధి, ఐటీ, ఏఐ, ఫిన్టెక్, మారిటైమ్, పోర్టులు, మౌలిక సదుపాయాలపై నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొని ఏపీలో పెట్టుబడులు పెట్టాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలను కోరారు.
సింగపూర్లోని ప్రతిష్టాత్మక హౌసింగ్ ప్రాజెక్టు బిడాదారి ఎస్టేట్, జూరాంగ్ పెట్రోకెమికల్ ఐలాండ్, టువా స్పోర్ట్, సింగపూర్ స్పోర్ట్స్ స్కూల్ను సీఎం బృందం సందర్శించింది. వాటిలో అమలు చేస్తున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేసింది. సెల్ఫ్ డిఫెన్స్ పై మరియు గుడ్ టచ్ బ్యాడ్ టచ్లపై విద్యార్థులకు మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు శక్తి టీం బృందాలు అవగాహన కల్పిస్తున్నారు. శక్తి టీం బృందాలు నగరంలోని వివిధ ప్రదేశాలలోని మహిళలకు, యువతలతో మాట్లాడి శక్తి యాప్ అనేది అక్రమార్కుల పాలిట ఆయుధంగా మారిందని, మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. మహిళలు, బాలికల యొక్క రక్షణ కొరకు కల్పించబడుతున్న మహిళా చట్టాలను గుర్తించి మహిళలకు, విద్యార్థులకు శక్తి యాప్ ఇంకా అనేక సేవలను పై మహిళల పోలీస్ స్టేషన్ అధికారులు మరియు శక్తి టీం బృందాలు అవగాహన కల్పిస్తున్నారు. ఆపద సమయాలలో ప్రజలకు మేము ఉన్నాం అనే భరోసా కల్పించాలనే సదుద్దేశంతో నగర పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు ఆదేశాల మేరకు అడ్మిన్ డీసీపీ కేజీబీ సరిత, మహిళా పోలీస్ స్టేషన్ ఏసీపీ టి దైవ ప్రసాద్ పర్యవేక్షణలో ఎన్టీఆర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని శక్తి టీం బృందాలు, మహిళా పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందితో కలిసి నగరంలోని వివిధ ప్రదేశాలలో మహిళలకు, బాలికలకు వారి రక్షణకు కల్పించబడిన మహిళా చట్టాల గురించి, శక్తి యాప్ వలన కలిగే ఉపయోగాల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో పటమట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ స్కూల్ నందు విద్యార్థులకు ఆపద సమయాలలో ఏ విధంగా తమని తాము రక్షించుకోవాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై, సెల్ఫ్ డిఫెన్స్ గురించి, గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటి అనే విషయాల గురించి, ఈవ్ టీసింగ్ చేయడం వలన కలిగే నష్టాల గురించి వివరించారు. LHMS సీసీ కెమెరాల వలన ఉపయోగాలు, సోషల్ మీడియా, సైబర్ ద్వారా జరిగే నేరాల గురించి, నేరాల బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, POCSO యాక్ట్ గురించి, మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండటం మొదలగు అంశాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం జరిగింది. మహిళలకు, యువతులకు శక్తి యాప్ వలన ఉపయోగాలను తెలియజేసి వారి ఫోన్లలో శక్తి యాప్లను డౌన్లోడ్ చేయించడం జరిగింది. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు అడ్డే లేకుండా పోతుందని వైఎస్ఆర్సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. లిక్కర్ కేసు తాజా పరిణామాలు, జగన్ నెల్లూరు పర్యటన ఆంక్షలపై బుధవారం ఆయన తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పేర్ని నాని మాట్లాడారు. లిక్కర్ కేసులో సిట్ కట్టుకథలకు ఎల్లో మీడియా మసాలాలు అద్దుతోంది. అధికార ప్రభుత్వానికి తొత్తుగా మారిన టీవీ ఛానళ్ల, మీడియా సంస్థలు పొద్దుట నుంచి మసాలా వార్తలు వండివారుస్తున్నాయి. వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద విష ప్రచారమే వీళ్ల లక్ష్యం. రాజకీయంగా జగన్ తనకు అడ్డు ఉండకూడదనే
చంద్రబాబు ఆలోచన. దానికోసమే పార్టీని దెబ్బతీయాలని ఎల్లో మీడియాతో నానా ప్రయత్నాలు చేస్తున్నారు. హైదరాబాద్లో పట్టుకున్నామని సిట్ చెప్తున్న 11 కోట్లను వైఎస్ఆర్సీపీకి అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. ప్రతిరోజు ఇలాంటి తప్పుడు వార్తలు వండి వారుస్తున్నారు. ఎక్కడ డబ్బు దొరికినా అది లిక్కర్ కేసుకు అంటగట్టే ప్రయత్నం చేస్తున్నారు. డబ్బు దొరికిన ఫామ్ హౌస్ వాళ్లకు అనేక వ్యాపారాలున్నాయని ఎల్లో మీడియా చెబుతోంది. అలాంటప్పుడు ఆ డబ్బుకు మాకు లింకు పెడతారా అని ప్రశ్నించారు. అంటే దుర్మార్గం అంటే పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, నారా చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు మాత్రం ముగ్గురు కలిసి రాష్ట్రం అంతా కలిగి తిరుగుతారు. ఆఖరికి శ్రీమతి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెక్కులుచ్చుకు తిరుగుతారు. ఎందుకని? చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయగానే ఆ బాధతో చచ్చిపోయారంట మనుషులు. ఆ చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలకి చెక్కులు ఇస్తే ఆవిడ తిరుగుతారు. ఎక్కడ మాట్లాడకూడదు, ఆవిడ ఎన్ని కార్లు వేసుకెళ్ళినా మాట్లాడకూడదు, ఆవిడ ఎంతమందిని పోగేసి పెట్టినా మాట్లాడకూడదు. పవన్ కళ్యాణ్ గారు రైతులు చనిపోయారు అంటే వాస్తవంగా రైతు ఆత్మహత్యలు కాదు అది అని చెప్పని పోలీసు డిసైడ్ చేసినా కూడా ఇతను మాత్రం సమాచారం తెచ్చుకుంటాడు. ఎక్కడి నుంచో తెలీదు, బహుశా కేంద్ర నిఘా వర్గాల నుంచి అయి ఉంటుంది. కేంద్ర నిఘా వర్గాల నుంచి తీసుకొచ్చి నేను 5 కోట్లు నా కష్టార్జితం, నా రక్తాన్ని చెమటగా మార్చి ఆ చెమటని బొట్టు సీసాల్లో పట్టి తద్వారా 5 కోట్లు పోగేసి ఆ 5 కోట్లతో నేను ఏం చేస్తాం? మామూలుగా మేము కూడా అనలేమా? చెక్కు పిలిస్తే తీసుకెళ్ళి ఇవ్వయా, పలకరించి చచ్చిపోయిన వాళ్ళకు ఉంటే వాళ్ళని ఇంటికి వెళ్ళి ఓదార్చి ఇంటికాడ చెక్కు ఇవ్వమని మేము కూడా చెప్పొచ్చు. కానీ ఏదో ప్లేనరీ సభలాగా జిల్లాకు పెద్ద సభ పెట్టి దానికి ఒక 10,000 మందినో 5,000 మందినో పోగేయటం, దానికి పెద్ద మీటింగ్ చెప్పడం, జగన్ గారిని బూతులు తిడతాం, అంతా అయిపోయి మామూలుగా మధ్య వాళ్ళేమో పొద్దునొచ్చి కూర్చుంటారు పాపం ఆ కుటుంబాల వాళ్ళు పిల్ల జల్లతో వచ్చి కూర్చుంటే ఈయన ఎప్పుడుగో సాయంత్రం 6ంటికి వస్తాడు ఊరేగుతా కారు టాప్ ఎక్కి. అయిపోయాక రాత్రికి చెక్కిస్తాడు. సాయంత్రం మీటింగ్ అని జగన్మోహన్ తిట్టి అలిసిపోయిన తర్వాత, తిట్లన్నీ అయిపోయిన తర్వాత ఓ చెక్కిచ్చి ఫోటో దిగుతాడు. దీనికి బహిరంగ సభ పెట్టుకోవాలా, ఊరేగింపు కావాలని ఎప్పుడన్నా జగన్మోహన్ రెడ్డి గారు అడిగాడా? జగన్ గారి ప్రభుత్వం అడిగిందా? నారా లోకేష్ గారు ఎప్పుడన్నా 3 కార్లు వేసుకుని వెళ్ళాడా? ఎన్ని కార్లు వేసుకెళ్ళాడు? చంద్రబాబు నాయుడు గారు పలకరిస్తాకి వెళ్ళినప్పుడు కూడా అతనికి అధికారం ఇవ్వలేదని చెప్పి మీరు మీ ఇష్టం చేయండి మాట్లాడుతున్నారు కదా, అవాకులు చెవాకులు పేలుతున్నారు కదా మీరందరూ. మరి బాధ్యత లేనోడు బెంగళూరు వెళ్తే ఏంటి, ఎక్కడికి వెళ్తే ఏంటి? కానీ ప్రజలు మిమ్మల్ని ఏలమని 160 మీరు ఇచ్చిన హామీలన్నీ కూడా అమలు చేయమని, ఈ రాష్ట్రాన్ని బాగు చేయమని చెప్పని 164 సీట్లు ఇస్తే శుక్రవారం కొడుకు ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, శనివారం తండ్రి ఎందుకు వెళ్ళిపోతున్నాడు హైదరాబాదు, అసలు ఒక ఆయన 10 రోజులకు ఒకసారి 15 రోజులకు ఒకసారి వచ్చి కనపడి ఎందుకు వెళ్తున్నాడు? మీరందరూ ఎక్కడ తిరుగుతున్నారు? ప్రభుత్వం మీకు ఉద్యోగం ఇచ్చింది కదా, ఏలమని బాధ్యత ఇచ్చింది కదా, హామీలు అమలు చేయమనేటువంటి ఉద్యోగం ఇచ్చింది కదా, మరి మీరెందుకు పోతున్నారు? మీకు చేతులు రావా? రైటాక్ అంటున్నా. వారం రాలేదు, పారిపోయాడు అన్నారు, మళ్ళీ వచ్చాడుగా, ఆయన చెప్పాడుగా వెయిటింగ్ అని, నేను ఇక్కడే ఉన్నా తాడేపల్లిలో, మీ ఇష్టం అన్నాడు కదా. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం చెమ్మటం, ఏ ఆధారాలు లేకుండానే కొడికొండ చెక్ పోస్ట్ దగ్గర యాదాలాపంగా పోలీసులు చెక్ చేస్తే 7 కోట్ల రూపాయలు 393 కారులో డబ్బు దొరికితే, ఆ దొరికినోడు వెంటనే టీవీ ఛానల్స్ అందరినీ పిలిస్తే, ఆ టీవీ ఛానల్స్ ఇప్పుడు మావాడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు జైలు నుంచి కోర్టు నుంచి జైలుకి తీసుకెళ్లేప్పుడు గట్టిగా మాట్లాడుతున్నాడు కదా మీడియాతో. అట్టా ఏం మాట్లాడాడు అతను? బాబు ఈ కారు నాది కాదు, ఈ డబ్బు నాది కాదు, నారా చంద్రబాబు నాయుడు అని మాట్లాడా? మాట్లాడలేదా? వీడియోలు ఉన్నాయి కదా, మీ ఛానల్స్లో కూడా ఉన్నాయి కదా. ఈరా
మరి ఆ డబ్బు ఎక్కడది? క్యాష్ ఎట్ట దొరికింది? కర్ణాటక నుంచి ఓస్పేట నుంచి ఆ డబ్బులు ఏపీకి తెస్తా. మీకులాగా నేరం చేసినోడే అయితే, మీకులాగా మీరు చెప్పిందే నిజం అనుకుంటే వీళ్ళని ఇక్కడ ఉంచుతాడా? చుట్టూ ఉన్న వాళ్ళందరిని ఉంచుతాడా? ఈ వ్యాపారం చేయించు తను ఎవరెవరినైతే పెట్టుకుని వ్యాపారాలు చేసాడో అందరినీ ఉంచుతాడా ఇండియాలో అంటున్నా? చంద్రబాబు నాయుడు గారు మనం పంపించాం కదా, నారా చంద్రబాబు నాయుడు గారు శ్రీనివాస్ని అమెరికా ఎట్లా పంపించాం? అట్లా పంపించారేంటి? మీ ఒక్కడికైనా తెలివితేటలు టికెట్లు కొనేవాడు మీ ఒక్కడి దగ్గర ఉంటాడా? ఏ చంద్రబాబు నాయుడు గారు స్కిల్ స్కామ్లో కాదు, మీకు ఇన్కమ్ ట్యాక్స్ వాడు ప్రెస్ రిలీజ్ ఇది. మోడీ గారి ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ ప్రెస్ రిలీజ్ ఇచ్చింది. ఎన్నో తారీఖు? న్యూఢిల్లీ 15th February 2020. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్, డిపార్ట్మెంట్ ఆఫ్ రెవెన్యూ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ సెర్చెస్. వాళ్ళు ఎక్కడో సోదాలు చేస్తే searches conducted by income tax department led to detection of unaccounted income of more than 2,000 crores. 2,000 కోట్ల రూపాయల ఆదాయ లెక్కలు చూపనటువంటి డబ్బు అక్కడ దొరికిందని ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ కేమ్డ్ అవుట్ సెర్చ్ అండ్ సీజర్ యాక్షన్ ఆన్ 6th February 2020 at హైదరాబాద్, విజయవాడ, కడప, విశాఖపట్నం, ఢిల్లీ అండ్ పూణే. More than 40 premises were covered. వరద ముంపు ప్రాంతాలైన రామలింగేశ్వర నగర్, సాయిరాం కట్ పీసెస్ రోడ్డు, కృష్ణలంక రివర్ ఫ్రంట్ పార్క్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పర్యటించారు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిసా. వర్షాకాలం దృష్ట్యా విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం ఆధ్వర్యంలో నగర పరిధిలో గల వరద ముంపు ప్రాంతాలలో కార్పొరేషన్ తీసుకుంటున్న ముందస్తు చర్యల్లో భాగంగా ఏర్పాటు చేసిన మాన్సూన్ రెస్పాన్స్ టీంలో భాగంగా రామలింగేశ్వర నగర్, కృష్ణలంక ప్రాంతాలు పర్యటించి రిటైనింగ్ వాల్ వద్ద కృష్ణానది ప్రవాహం పెరిగినప్పుడు రిటైనింగ్ వాల్ దాటుకుంటూ నీటిని ఏ విధంగా మళ్లిస్తున్నారో వాటిని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మిసాకు వివరించారు. ఇటువంటి వరద ముంపు ప్రాంతాలలో మాన్సూన్ రెస్పాన్స్ టీం 3 షిఫ్ట్లలో పనిచేస్తున్నారని తెలిపారు. వరద నీటి ప్రవాహం ఎక్కువగా ఉన్నప్పుడు రిటైనింగ్ వాల్ వద్ద గల ఇంజనీరింగ్ సిబ్బంది ఏర్పాటు చేసిన స్లడ్జీ మోటార్ పంపు సహాయంతో వరద నీరును ప్రజలు నివసిస్తున్న ప్రదేశాలకు రానివ్వకుండా డ్రైన్లో మళ్లిస్తున్న విధానంను వివరించారు. ఈ పర్యటనలో సబ్ కలెక్టర్ కె. చైతన్య, చీఫ్ ఇంజనీర్ ఆర్. శ్రీనాథ్ రెడ్డి, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, పర్యవేక్షణ ఇంజనీర్ పి. సత్యనారాయణ, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జి. సామ్రాజ్యం సిబ్బంది పాల్గొన్నారు. వీధి వ్యాపారస్తుల వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలని విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర హెచ్ఎం అన్నారు. బుధవారం ఉదయం ప్రధాన కార్యాలయంలో గల తమ ఛాంబర్లో టౌన్ వెండింగ్ కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వీధి వ్యాపారస్తుల సర్వేకు ఆఖరి గడువు ఆగస్టు 5, 2025 అని, సర్వేలో పాల్గొన్న వారికి ఐడి కార్డులు జారీ చేయబడినని, ఐడి కార్డులు ఉంటేనే వీధిలో వ్యాపారం చేయుటకు అనుమతి ఇవ్వబడినని టౌన్ వెండింగ్ కమిటీ తీర్మానం చేశారు. నగరంలో గల అన్ని రోడ్లను సర్వే చేసి వీధి విక్రయదారులు వ్యాపారం చేసుకునేందుకు అనువైన ప్రదేశాలను గుర్తించాలని అన్నారు. ప్రతి రోడ్డులో అంబులెన్స్, ఫైర్ వాహనాలు వెళ్లుటకు నిర్ణీత స్థలాన్ని వదిలి మిగిలిన ప్రదేశాన్ని వీధి విక్రయదారులకు వ్యాపారం నిమిత్తం కేటాయించాలని తీర్మానించారు. ఈ సమావేశంలో కార్పొరేటర్ మరియు టౌన్ వెండింగ్ శర్వాణిమూర్తి, టౌన్ వెండింగ్ కమిటీ కన్వీనర్ మరియు ప్రాజెక్ట్ ఆఫీసర్ పి. వెంకటనారాయణ, చీఫ్ సిటీ ప్లానర్ సంజయ్ రత్నకుమార్, చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ కె. అర్జునరావు, డిప్యూటీ సిటీ ప్లానర్ చంద్రబోస్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ రాంబాబు, వీధి వ్యాపారస్తులు షేక్ సబీర్, కంకిపాటి రత్నకుమారి, పిల్లి నాగమల్లేశ్వరి, ఎం. కృష్ణమూర్తి, డీసీపీ తదితరులు పాల్గొన్నారు.
కాపాడటమే లక్ష్యంగా ఎస్సీ కమిషన్ పనిచేస్తుందని ఎస్సీ కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ తెలిపారు. ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ లో గల ఎస్సీ కమిషన్ ఆఫీసులో బుధవారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో కమిషన్ చైర్మన్ కొత్తపల్లి శామ్యూల్ జవహర్ మాట్లాడుతూ సమాజ నిర్మాణం, కులరహిత సమాజ నిర్మాణమే లక్ష్యంగా నిరంతరం పనిచేస్తామన్నారు. ఏడాది మొత్తం 135 అట్రాసిటీ కేసులు వచ్చాయని, అదేవిధంగా 3 నెలల్లో 78 కేసులు వచ్చాయన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో మొత్తం 13 అట్రాసిటీ కేసులు వస్తే అందులో 3 కేసులు మాత్రమే నమోదు చేశారన్నారు. దీన్ని బట్టి చూస్తే అట్రాసిటీ కేసులు వచ్చినా అధికారులు వాటిని నమోదు చేయడం లేదని అన్నారు. కొద్దిమంది అధికారులు కేసులు నమోదు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఫిర్యాదుదారుడు పోలీస్ స్టేషన్ కు వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేయడం లేదన్నారు. ఇలాంటి పరిస్థితులు మారాలని, అధికారులు బాధ్యతాయుతంగా పనిచేసి బాధలో ఉన్నవాడు తమ దగ్గరకు వస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి సవివరమైన రిపోర్టు పంపించాల్సి ఉందన్నారు. కమిషన్ చైర్మన్ గా విశేష అధికారాలు ఉంటాయని, షెడ్యూల్డ్ కులాల హక్కుల పరిష్కారంలో రాజీ పడేది లేదన్నారు. పిలవంగానే వచ్చినటువంటి మీడియా మిత్రులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మీడియా అంటే బోత్ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్. ఈరోజు ప్రత్యేకంగా మీ అందరినీ పిలవడానికి కారణం, నేను ప్రమాణ స్వీకారం చేసి 2 నెలలు కావస్తూ ఉంది. ఈ 2 నెలలకు సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వటం, దాంతోపాటుగా రాష్ట్రంలో కానీ గతంలో జరిగినటువంటి అంశాల మీద కానీ ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రధానంగా దళితుల యొక్క హక్కులు కాపాడటం కోసం ప్రయత్నం చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కమిషన్ చైర్మన్గా కూడా నేను అదే ప్రాసెస్లో ఉన్నా. అయితే దురదృష్టం ఏంటంటే 3 నెలల కాలంలో ఈ రాష్ట్రంలో 135 కంప్లైంట్స్ వచ్చాయి అట్రాసిటీకి సంబంధించి. నేను వచ్చిన తర్వాతే దాదాపుగా 78 వచ్చాయి. అంటే గతం ప్రభుత్వంలో చేసినవి కానీ, ఈ మధ్యకాలంలో జరిగినవి కానీ, ఈ సంవత్సర కాలంలో జరిగినవి కానీ ఇవన్నీ బేస్ చేసుకుంటే దాదాపు 135 అట్రాసిటీస్ కేసు ఈ రాష్ట్రంలో ఉన్నాయంటే ఏ విధంగా దళితులు ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళు ఏ విధంగా ఆందోళన చెందుతూ ఉన్నారు. ఈ ప్రభుత్వ లక్ష్యం సమాజ నిర్మాణం, కులరహిత సమాజం నిర్మించాలనేది ఈ ప్రభుత్వ లక్ష్యం. ఆ లక్ష్యం నెరవేరకుండా కొంతమంది సైంధవుల్లాగా అడ్డుపడి వేధిస్తూ ఉన్నటువంటి పరిస్థితుల్లో వాటన్నిటిని అరికట్టాల్సిన బాధ్యత నాతో పాటు అధికారులకు కూడా ఉంది. దురదృష్టం ఏంటంటే ఎంతో ఎడ్యుకేటెడ్ జిల్లా అని చెప్పుకుంటూ ఉంటాం ఎన్టీఆర్ జిల్లా. 50 వస్తే 50లో 13 ఎన్టీఆర్ జిల్లాయే ఉన్నాయి కేసులు. ఆ 13 కూడా దురదృష్టం ఏంటంటే కేసులు కూడా కడతలేదు అధికారులు. ఎవరైనా సరే ఫిర్యాదుదారుడు వచ్చినప్పుడు ఆ ఫిర్యాదుదారుడు ఇచ్చినటువంటి ఫిర్యాదును స్వీకరించి ఎఫ్ఐఆర్ చేసి దాని మీద ఎంక్వైరీ చేసుకొని ఆ విచారణలో లోపాలుంటే అది వేరు. కానీ అసలు ఎఫ్ఐఆరే కట్టకుండా పూర్తి సాధ్యత ధోరణితో ఐపీఎస్ల దగ్గర నుంచి కింది స్థాయి అధికారుల వరకు కొంతమంది బిహేవ్ చేస్తూ ఉన్నారు. దాన్ని సరి చేసుకోమని వాళ్ళకి మనవి చేస్తూ ఉన్నాం మీడియా ద్వారా. ఎందుకంటే బాధితుడు ఎప్పుడూ కూడా మీ స్టేషన్కి వచ్చి మీకు కంప్లైంట్ ఇచ్చాడంటే వాడు ఖచ్చితంగా బాధతో ఉన్నవాడే మాత్రమే బాధితుడు అవుతాడు. అంతే తప్ప ఏదో చేయాలని ఏదో చెందాలని రారు. కొన్ని 1-2 ఉండొచ్చు, లేకపోతే ఎక్కువ మీరు అనుకున్నట్టు లేకపోతే మీరు చెప్పినట్టు వాటికి యాక్షన్ టేకన్ రిపోర్ట్ అనేది రావాలి. దాంతోపాటు డీటెయిల్డ్ రిపోర్ట్ కూడా ఎవరు ఇవ్వట్లే. వీళ్ళు ఏంటంటే క్యాజువల్గా చైర్మన్ అంటే లేకపోతే కమిషన్ అంటే ఏదో క్యాజువల్ అనుకుంటున్నారు. దీనికి ఉన్నటువంటి స్టాట్యుటరీ ఏదైతే హక్కులు ఉన్నాయో హక్కులు నేను ప్రదర్శన చేయడం మొదలు పెడితే కొంతమంది అధికారులు ఇబ్బంది పడతారు. దయచేసి అధికారులకు నేను మొదటిసారి మీడియా ద్వారా చెప్తా ఉన్నా, ఏ కంప్లైంట్ వచ్చినా సరే వాళ్ళని గౌరవంగా చూడండి, ఆ కంప్లైంట్ స్వీకరించండి, కంప్లైంట్ ఎఫ్ఐఆర్ చేయండి. అదేవిధంగా కమిషన్ నుంచి వచ్చే వాటి డీటెయిల్డ్గా మీ రిపోర్ట్ ఇవ్వండి. అది ఇవ్వకుండా మేము పంపించాము ఏదో చేసామంటే అది సరికాదు. అదేవిధంగా కొంతమంది అయితే నేను రిమైండర్ పెట్టే వరకు కూడా రిప్లై ఇవ్వట్లే. రిమైండర్ పెట్టి రిప్లై అడిగి ఫోన్లు చేసి ఇవన్నీ చేయడం అనేది సరికాదు. దయచేసి దాన్ని సరి చేసుకోమని అధికారులను కోరుతా ఉన్నా. దాంతోపాటుగా ఈరోజు ప్రజెంట్గా ఉన్న వాటిని చూస్తే ఎన్టీఆర్ జిల్లాకు వచ్చినటువంటి 13 కంప్లైంట్స్లో వాళ్ళు కట్టిన కంప్లైంట్స్ 3, అంటే మిగతా 10 కూడా కట్టకుండా వదిలేశారు. దానికి బాధ్యత వహించాల్సిన పరిస్థితి జిల్లా స్థాయి అధికారులకు ఉంటుంది. దాంతోపాటుగా గ్రీవెన్స్కి సంబంధించి ల్యాండ్ కబ్జాలకు సంబంధించి కానీ లేదంటే రీసర్వేలో కానీ గతంలో సర్వే చేసిన విషయాల్లో కానీ అనేకమైనటువంటి అవకతవకలు ఉన్నాయి. అటు సరిచేయమని కూడా అర్జీలు ఇచ్చారు. అధికారులు కింది స్థాయి అధికారుల దగ్గర నుంచి 10 పై స్థాయి అధికారుల వరకు కూడా వాటిని క్యాజువల్గా తీసుకుంటూ ఉన్నారు. అది సీరియస్గా తీసుకోమని కోరుతా ఉన్నాం. దాంతోపాటు ఈ మధ్యకాలంలో ప్రమోషన్స్ వచ్చినప్పుడు ఏదైతే జరుగుతూ ఉందో దానిలో జీవో నెంబర్ 19 ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాలి. అది చేయకుండా ఇష్టారాజ్యంగా చేస్తే మాత్రం వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరుగుద్ది.
ఎందుకంటే కేటగరైజేషన్ అయిపోయిన తర్వాత ప్రభుత్వానికి ఒక లక్ష్యం ఉంది, అవన్నీ కూడా కోర్టులు ఇచ్చిన తర్వాత ప్రమోషన్లో ఇవ్వాలి. దాంతోపాటు అందరూ కూడా ఏమంటున్నారంటే ఎడిక్వసీ సరిపోయింది, దానికి ఏం చేయక్కర్లేదు అని అంటున్నారు. ఇది 100 కాదు సైకిల్ తీసుకోవాల్సి 200 సైకిల్ తీసుకోమని చెప్తా ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాలు చదవాల్సినటువంటి బాధ్యత అధికారులకు ఉంది. దయచేసి అధికారులు 200 సైకిల్ తీసుకోండి. ఏదైతే ట్రాన్స్కో కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంటుల్లో అది అమలు చేయాల్సినటువంటి బాధ్యత ఉంది. దాన్ని అమలు చేయమని కోరుతా ఉన్నాం. దాంతోపాటుగా సోషల్ వెల్ఫేర్ హాస్టల్స్లో అడ్మిషన్స్ విపరీతమైన ప్రెజర్ ఉంది. ఈ ప్రభుత్వం మీద నమ్మకంతో గురుకులాల్లో అడ్మిషన్స్ చాలా కావాల్సింది. దాన్ని ఏ విధంగా భర్తీ చేయాలి? వీళ్ళు పరీక్షలు పెడుతున్నారు, 300 ఖాళీలు ఉంటే 3000 మంది అప్లై చేస్తున్నారంటే డిమాండ్ సప్లై ఈక్వల్ అవ్వాలి. దాని మీద కూడా అధికారులను కోరుతా ఉన్నాం. ఏ విధంగా దాన్ని ఫుల్ఫిల్ చేసి రాబోయే రోజుల్లో రెసిడెన్షియల్ స్కూల్ బలోపేతం, సంఖ్యాపరంగా దాన్ని పెంచడం, మినిస్టర్ గారితో కూడా నేను మాట్లాడతాను. దాని మీద కూడా దృష్టి పెట్టమని కోరుతా ఉన్నా. అదేవిధంగా ఈరోజు ప్రత్యేకంగా చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మన అందరికీ తెలుసు అనంతబాబు హత్య జరిగిన తర్వాత, అదే పిల్లి అనంతబాబు సుబ్రహ్మణ్యాన్ని హత్య చేసి డోర్ డెలివరీ చేసిన తర్వాత జరిగిన పరిణామాలు. అదేవిధంగా ఆ రోజు అనంతబాబు ర్యాలీ చేస్తూ ఉంటే సహకరించినటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ మీద కూడా చర్యలు తీసుకోమని నేను రికమెండ్ చేస్తూ ఉన్నా. అదేవిధంగా సుబ్రహ్మణ్యం గారి ఇంటికి కూడా నేను వెళ్ళా. అక్కడ కలెక్టర్ గారిని వాళ్ళందరూ కూడా చాలా బాగా కుటుంబాన్ని ఆదుకున్నారు. ఇంకా చిన్నవి ఉన్నాయి, అవి కూడా సరిచేయమని చెప్పా. అదేవిధంగా ఇప్పుడు ముప్పాళ్ళ సుబ్బారావు గారిని వేసి దాన్ని రీఎంక్వైరీ చేసి ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయో సహకరించిన అధికారుల మీద కూడా చర్యలు తీసుకోవాలి. అటువంటి ఇది జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉంది. డాక్టర్ సుధాకర్ గారి ఇంటికి కూడా వెళ్ళా. వాళ్ళ ల్యాండ్ ఇష్యూస్ అన్నీ కూడా కబ్జాలో ఉన్నాయని ఆ కుటుంబం చెప్తా ఉంది. దాన్ని కూడా త్వరితగతిన చేయమని ఆ కలెక్టర్ గారికి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. తప్పకుండా ఈ రాష్ట్రంలో ఈ ప్రభుత్వ లక్ష్యం సమసమాజ నిర్మాణం, కులరహిత సమాజాన్ని నిర్మించడం, కులాల వారీగా ఎవరు కూడా వేధింపులకు కానీ వివక్షకు కానీ గురి కాకుండా చూడటం అనేది చేయమని చెప్పారు. దానికి అనుగుణంగానే ఈ కమిషన్ పనిచేస్తూ ఉంది. ఈ 2 నెలల కాలంలో కూడా, ఎందుకంటే అనేకమైనటువంటి అంశాలు వస్తూ ఉన్నాయి, వేధింపులు వస్తూ ఉన్నాయి, దళితుల మీద భూ కబ్జాలు వస్తూ ఉన్నాయి, అట్రాసిటీస్ వస్తూ ఉన్నాయి. ఎందుకంటే నిన్నే ఉదయగిరికి సంబంధించి ఒక తోటలోకి వెళ్ళి కొడితే వాళ్ళు ఏదో మామూలు క్యాజువల్గా తీసుకొని వాళ్ళకి రావాల్సినటువంటి అట్రాసిటీ బెనిఫిట్స్ కూడా రాకుండా ఉండే విధంగా శిక్షలు కడతామని జరిగిన సంఘటన జరిగిందంటున్నారు. ఆ జరిగిన సంఘటన అనుగుణంగా శిక్షలు పెట్టలే. దాని మీద కూడా అధికారుల మీద చర్యలు తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా తెలియజేస్తూ మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. ఇప్పుడు ప్రధానంగా దానికి సంబంధించి ఎక్కడ కూడా ఇందాక మీకు చెప్పే ఉదాహరణకి కట్టే కేసుల కన్నా వచ్చే కేసులు సంబంధం లేదు. దాన్ని ప్రధానంగా ఇప్పుడు ఉదాహరణకు తీసుకుంటే ఎన్టీఆర్ జిల్లాలో 13 ఉన్నాయి, వీళ్ళు కట్టింది 3 కేసులు, 10 కేసులు ఏమైనాయి, వాటి గురించి ఏంటి? వాళ్ళందరూ కంప్లైంట్ మాకు ఇచ్చాయి. ఇక్కడికి వచ్చి అయ్యా మాకు అన్యాయం జరిగింది, పోలీసులు కేసు పెట్టలేదని చెప్పే కేసుల సంగతే నేను మాట్లాడుతూ ఉన్నా. వాళ్ళకి దాదాపుగా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్, ఈ పేజీలో ఉన్నాయి 35 పేర్లు, 35 పేర్లో 5 కేసులే పెట్టారు. ఈ పక్కన అట్రాసిటీ కేసులు పెట్టి ఎఫ్ఐఆర్ నెంబర్తో ఇచ్చాం, మిగతా వాటికి కేసులు కూడా పెడతల్లా. ఇప్పుడు ఏదన్నా తప్పు ఉంది ఎంక్వైరీ చేసుకుంటారు, విచారణ చేసి అది తప్పు అయితే తప్పైనో లేదా ఫాల్స్ అయితే ఫాల్స్ అనే చేయాలి. ఇక్కడ ఎక్కడా కూడా వాళ్ళ కేసులు పెడతలేదు. అట్రాసిటీ ఇక్కడ మొత్తం ఒకటి పెట్టారు ఈ పేజీలో అయితే. అంటే స్పష్టంగా కూడా అధికారులు నిర్లిప్తంగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. దీన్ని కమిషన్ మాత్రం చూస్తూ ఊరుకునే పని లేదు. దయచేసి ఇమీడియట్గా ఏ బాధ్యతలు వచ్చినా చేయమని కోరుతా ఉన్నాం. ఇప్పుడు పోలీసులు చేయవలసినది ఇది పోలీసులు చేయాలి. ఏదైతే పొలిటికల్ ప్రెజర్ ఉన్నది అట్రాసిటీస్ మీద కాదు, వాళ్ళు పవర్ చూపించుకోవాల్సింది అధికారంలోకి ఏ విధంగా రావాలి, ఓట్లు ఎలా వేయించుకోవాలని దాని మీద దృష్టి పెట్టాలి తప్ప అణచివేత ధోరణితోనే అణచివేస్తేనే మేము అధికారంలోకి వస్తామని ఎవరన్నా భ్రమలు పడి పోలీసులకు సహకరించకపోయినా పోలీసుల మీద ఒత్తిడి చేసినా కూడా వాళ్ళ మీద కూడా ఏం చేయాలనేది కూడా ఆలోచన చేస్తాం ఖచ్చితంగా. ఎందుకంటే మాకు కావాల్సింది, కమిషన్ కావాల్సింది దళితులకు సంబంధించినటువంటి హక్కులు కాలు రాయకుండా వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత ఉంది. దాని మీదే చేయాలి. మేము అధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అధికారులు నిర్లక్ష్యం అంటే అధికారుల మీద చర్యలు తీసుకోమని సంబంధిత మంత్రికి తెలియజేసి ప్రభుత్వానికి కూడా తెలియజేస్తాం. ఇప్పుడు వాళ్ళు తీసుకోకపోతే, ఇప్పుడు మేము 1-2 సార్లు చెప్తాం,
వినకపోతే ఇక్కడ మాకున్నటువంటి దాని ప్రకారం ఏది నోటీస్ ఇస్తాం, సమన్లు ఇస్తాం, ఇక్కడ పిలిపిస్తాం, రికార్డు తెప్పిస్తాం. అప్పటికి మేము సాటిస్ఫై అవ్వకపోతే లేదు వాళ్ళు తప్పుడు సమాచారాన్ని మాకు ఇస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకొని సిఫారసు చేయడం జరుగుతుంది. ఇప్పుడు అదే నేను మాట్లాడేది ఇందాక నుంచి మేము వచ్చిన దగ్గర నుంచి అదే చెప్తా ఉన్నా. 135 కేసులు నా దగ్గరికి 3 నెలల్లో వస్తే కేసులు పెట్టి గట్టిగా 13-14 లేవు. ఇప్పుడు ప్రధానంగా కర్నూలు జిల్లాలో నంద్యాల ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి. ఇందాక ఎస్పీ గారితో కూడా నేను స్వయంగా ఫోన్ చేసి మాట్లాడా. ముందు కట్టండి, కేసులు కట్టండి. కట్టిన తర్వాత అది తప్పుడు రిపోర్ట్ అయితే తెలిసిపోద్ది, ఎంక్వైరీస్లో తెలిసిపోద్ది. విచారణ చేసినప్పుడు అది ఖచ్చితంగా మీరు చేసుకోవాల్సింది చేయండి. పోలీసు వ్యవస్థ గురించి కాదు, నేను కొంతమంది పోలీసులు కానీ డిపార్ట్మెంట్ ఇప్పుడు ఎందుకంటే 175 నియోజకవర్గాలు, దాదాపుగా 600 మండలాలు. 600 మండలాల్లో నాకు వచ్చింది కేవలం ఒక ఎన్టీఆర్ జిల్లా నుంచి 13 వచ్చాయి. మిగతా నేను వచ్చిన తర్వాత వచ్చిన కేసులు. దీన్ని బట్టి ఏంటంటే వాళ్ళు కట్టకుండా వదిలేసి 13 కేసులు 14 కేసులు ఉన్నాయి, అవి కూడా కట్టమని చెప్తా ఉన్నాం. ఇది వైఫల్యం కాదు, పోలీసులు కూడా శ్రద్ధ తీసుకోవాలి, వాళ్ళ రక్షణ కల్పించమని అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వ హయాంలో చాలా మంది ఎస్సీల మీద దాడి చేసి తిరిగి వాళ్ళ మీద కూడా కేసు పెట్టిన సందర్భాలను ఇప్పుడు ఎస్సీ కమిషన్స్లా పట్టించుకోని పరిస్థితి. ఇప్పుడు అలాంటి వారు ఏమన్నా ఎస్సీ కమిషన్ ఆశ్రయిస్తే న్యాయం జరుగుతుందా? ఇప్పుడు తప్పకుండా జరుగుద్ది. ఎందుకంటే ఉదాహరణకి కడపలో ఒక లక్ష్మి అనే ఒక మహిళ చనిపోయినప్పుడు అప్పుడున్న హోంమంత్రి గారి మీద, ఎంఎస్ రాజు గారు ఎమ్మెల్యే గారి మీద, ఇద్దరి మీద అక్కడ ఉన్న వాళ్ళు అట్రాసిటీ కేసు పెట్టారు, ఎస్సీల మీద అట్రాసిటీ కేసు పెట్టారు. వాళ్ళ అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సుమోటోగా తీసుకొని వాళ్ళ మీద కూడా చర్యలకు సిఫారసు చేయడం జరుగుద్ది. దానిలో ఎటువంటి ఇది లేదు. పోలవరం ఎడమ కాలువ పనుల పురోగతికి సంబంధించి నేషనల్ హైవే క్రాసింగ్ బ్రిడ్జిల పనులు ఆగస్టులోగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గత 5 సంవత్సరాల పాలనలో పోలవరం ఎడమ కాలువకు ₹1 గానీ, ఒక తట్ట మట్టి పనులు గానీ చేయలేదని విమర్శించారు. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై మంత్రి నిమ్మల రామానాయుడు వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. డయాఫ్రమ్ వాల్ 25,238 చదరపు మీటర్లు పూర్తి చేసి 40% పురోగతి సాధించిందన్నారు. డయాఫ్రమ్ వాల్ 373 ప్యానెల్స్ గాను ఇప్పటికే క్రిటికల్ గా ఉన్న 130 ప్యానెల్స్ పూర్తి చేయడం జరిగిందన్నారు. వరద కాలంలో కూడా డయాఫ్రమ్ వాల్ పనులు ఆగకుండా డీవాటరింగ్ చేసుకుంటూ 2025 డిసెంబర్కు పూర్తి చేస్తామన్నారు. గ్యాప్ 1 ఎర్త్ కమ్ రాక్ ఫీల్ డ్యామ్ పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేసే లక్ష్యంగా జరుగుతున్నాయని వెల్లడించారు. గ్యాప్ 2 ఈసీఆర్ఎఫ్ డ్యామ్ డిజైన్స్ సిడబ్ల్యూసి పీపీఏ ఆమోదం పొందిన వెంటనే నవంబర్కు పనులు మొదలు పెడుతున్నామన్నారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి 2025 కల్లా ఉత్తరాంధ్రకు గోదావరి జలాలు తీసుకువెళ్లేలా చంద్రబాబు లక్ష్యంకు అనుగుణంగా పనులు పూర్తి చేయాలన్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన మంత్రి నిమ్మల రామానాయుడు. అప్రమత్తంగా ఉన్న అధికారులందరికీ అప్రమత్తం చేస్తా. ప్రజలు ధైర్యం, జాగ్రత్తగా ఉండాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ జిల్లా వీధి వ్యాపారస్తులు వ్యాపారం చేయాలంటే ఖచ్చితంగా గుర్తింపు కార్డు ఉండాలి. విజయవాడ నగర పాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.